శ్రీదివ్య, మీ క్యారెక్టర్ని ఎక్కువగా అయితే మేము ట్రైలర్లో చూడలేదు. సో కొంచెం మాకు ఏమైనా గ్లిమ్స్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ చెప్పగలుగుతారా? లైక్ ఈవిడేంటి, ఈయనేంటో ఎప్పుడు చూసినా ఆయన్ని పట్టుకొని తిరుగుతున్నాడు, అసలు ఏం జరుగుతుంది పాపం, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పు. యువర్ హస్బెండ్ ఇస్ నాట్ ఎట్ హోమ్. అయ్యో లేదు, చాలా మంచి హస్బెండ్. చాలా మంచి హస్బెండ్ అంటే ఇట్లా బయట తిరుగుతూ ఉండాలా? కాదు, వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ వేరే లెవెల్ ఉంటుందండి ఫిలింలో. అంటే ఒక కపుల్ ఇలా ఉంటే అసలు ఏ ప్రాబ్లం ఉండదు ఇంక లైఫ్లో. అంటే మనం మాటలు చెప్పి ఏదో వాళ్ళకి అర్థం చేపించాలని కాదు, వాళ్ళిద్దరూ అర్థం చేసుకుంటారు మాటలు లేకపోయినా కూడా. అంత అండర్స్టాండింగ్ ఉంటుంది ఇద్దరికి. ఓకే, తనకేం కావాలో తనకు తెలుసు. ఈ నందిని అనే క్యారెక్టర్, నేను ప్లే చేసే క్యారెక్టర్కి తనకు తెలుసు తనేంటి, తనకేం కావాలి చెప్పకుండానే తెలిసిపోతుంది. ఓకే, సో అప్పటి 96 ఫిల్మ్లో కపుల్ కాకుండా పోయినటువంటి కపుల్ ఎలా ఉంటారు అని చూపించారు. ఇప్పుడు కపుల్ అయిన కపుల్ ఎలా ఉంటారు అనేది మనం ఇందులో తెలుసుకోబోతున్నాం. సూపర్ సార్. సార్ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కటి తీసుకుంటున్నారు కదా సార్ మీరు. నెక్స్ట్ ఫిల్మ్ కి ఏం తీసుకోబోతున్నారు సార్? నిజం చెప్పండి, మీరు ఆల్రెడీ రాసేసుకున్నారు కదా నెక్స్ట్ ఫిల్మ్? రాసుకున్నారు. 96-2 is on the plan. Let's see. 96-2 means we should double the years, huh? After 6 years. No. It's almost returned. So almost. So next your film is going to be 96. Probably. అదే మన తెలుగులో మనం జాను సినిమా చూసాము అండ్ తమిళ్లో 96. అదే నెక్స్ట్ రాబోతున్నటువంటి ఫిల్మ్. ఓకే సార్, ఇప్పుడు పాపం కార్తీ సార్ చాలా ఫిల్మ్స్ లో ఒకటే కాస్ట్యూమ్ తో తిరిగారు సార్. ఇందులో కూడా పాపం ఎక్కువ కాస్ట్యూమ్స్ ఉన్నట్లేదు, మీకు బాధగా అనిపించలేదా? మెజారిటీ వన్ కాస్ట్యూమ్. అదే అది సెంటిమెంట్ అయిపోయిందండి. సో ప్రొడ్యూసర్స్ కూడా అదే చెప్తున్నారు, సార్ కాస్ట్యూమ్స్ ఒక్క కాస్ట్యూమ్ ఇవ్వండి, అది మంచి లక్కీగా ఉంటుంది. కథ రాస్తున్నప్పుడే ప్లీజ్ ఫిక్స్ ఒక కాస్ట్యూమ్ ఉంటే బెటర్ అని చెప్తున్నారు. అదే, సో అందుకని ఐ థింక్ పొన్నియిన్ సెల్వన్ లో కూడా మీకు ఫస్ట్ సినిమా నుంచి నాకు అలాగే ఉంటుంది. స్టార్ట్ అయింది దానిలో ఒక ఎల్లో బనియన్, ఇందులో గ్రీన్ బనియన్. ఓకే, అండ్ ఈ జల్లికట్టు అనే కాన్సెప్ట్ కూడా ఇందులో మనకి చూపిస్తూ ఉన్నారు. సో అది చూస్తేనే కొంచెం భయంకరంగా ఉంది. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి విత్ మీ వెనక ఉంది కదా ఎక్కడ కూడా ఉంది అక్కడ సేమ్ అది కాదు, మీ వెనక ఉన్న పోస్ట్ మీరు చూస్తే అది వాడి వాసం అని చెప్తారు. అక్కడి నుంచే బుల్స్ బయటకు వెళ్తారు. దే రిలీజ్ ఇట్ ఫ్రమ్ దర్. సో ఇఫ్ యూ స్టాండ్ దేర్ యూ హ్యావ్ టు కంప్లీట్లీ బెండ్ అండ్ ద బుల్ విల్ బి రైట్ హియర్. బుల్ ఏదైనా డిస్టర్బ్ అయ్యి జంప్ అయితే మనం గాన్, బట్ వి యాక్చువల్లీ షాట్ ఇన్ ద రియల్ ప్లేస్. అండ్ ద ఫీలింగ్ వాట్ యు సీ ఇన్ వీడియోస్, యూట్యూబ్ లో చూసాము, వీఆర్ సీయింగ్ దట్ జల్లికట్టు హ్యాపెనింగ్, బట్ బీయింగ్ దేర్, seeing the boys who are it's not attacking the bull, it's hugging the bull. Alage jalli kattu ante you have to kattukovali but you have to hold it. But the respect they have for the bull and you could see that valor, that bravery to stand there and hold. 15-year-old 18-year-old boys are the players there. And the way the bull is raised, adi intlo oka vyakti adi bull anedi. That prema, the way ladies handle it, men will come and scared girls, ala piliste just go behind them, walk behind the girls, because they are annam pedtunade ammayi amma. So it is one spectacle to watch. That was a completely out of the world experience naku. Correct. It is amazing to see that. Yeah sir, mee oorlo unda sir ee sampradayam? Yeah, I mean, like, it doesn't happen in Tanjavur. Majorly it happens in Madurai, around Madurai, Karaikudi, in those areas. But we send bulls from here. Okay. I have had a bull like that. Oh, so me kuda I have that experience, yeah. But not hugging the bull, but rearing the bull. We had like 2-3 bulls over there. Okay. అది కొంచెం మీరు చూస్తే ఏదో డైనోసార్ లాగా ఉంటుంది. ఏదో బుల్ అంటే ఏదో స్మాల్ బుల్ కాదు, అదే తెలుస్తుంది. బాహుబలి చూసారు కదా, అంత సైజే అది. యాక్చువల్ ద బెస్ట్ బుల్స్ ఆర్ హ్యూజ్ అండ్ ఇట్స్ అ ట్రెడిషన్ అండి, 2000-year-old ట్రెడిషన్ అది. ఇప్పుడు కాదు, ఫ్రమ్ 2000-3000 years that tradition has been there. సో అది పెంచడం సెపరేట్ టెక్నిక్, దానికి సెపరేట్ ట్రైనర్స్ ఉన్నారు, స్విమ్మింగ్, కరాటే క్లాసెస్, ఎన్నో విషయం ఉన్నాయి అది. For how they train the bulls. Okay. It's not just a cultural event. It's a biocultural event. It's not just celebration. The bulls need that. So that's why for centuries this has evolved. Correct. And it is still there. Yeah. It's there for a reason. And people, they are understanding it even more these days.
అంటే మాకు సినిమా పరంగా థియేటర్లో కూర్చొని చూడడానికి బాగానే ఉంటుంది, కానీ మీకు ఒక క్షణమైన భయం వేసిందా? యాక్చువల్గా ఆయన చెప్పేది, సార్ ఇదేదో చిన్నపిల్ల సార్, మీరేం భయం వద్దు, యూ కెన్ జస్ట్ కమ్ హగ్ అని. ఆయన చాలా ఫ్రెండ్లీ అయిపోయారు బుల్తో పాటు. ఆల్మోస్ట్ 1 month ఇంట్లో పెట్టుకున్నారో ఏమో నాకు తెలియదు. నేను షూటింగ్ వస్తున్నప్పుడు ఫస్ట్ డే నేను చూస్తున్నాను, అది ఇలా చూడటం కాదు, ఇలా చూస్తున్నాను, అంత హైట్ లో ఉంది అది. అండ్ ఐ హావ్ టు గో. అండ్ నాకు అది ఏమో సినిమాలో నాకు నా పిల్లలాగా, ఏం బాబు ఎలా ఉన్నావు బంగారం, అలా చెప్పాలి, అలా మాట్లాడాలి ఆయన అది బుల్తో. ఫస్ట్ నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత అలా అనింది లైట్. ఫర్ దట్ స్మాల్ థింగ్ యూ విల్ ఫ్లై. మన సినిమాలో కొడుతున్నాం కదా డొమ్, అలా ఫీలింగ్ వచ్చింది. బట్ ఆఫ్టర్ 5 minutes నేను కొంచెం స్వీట్స్ ఏదైనా ఇచ్చి స్లోగా, ఐ థింక్ ఐ గాట్ స్లోలీ యూస్ టు ఇట్. అండ్ దెన్ ఆఫ్టర్ 3rd day 4th day ఐ థింక్ ఐ గాట్ కంఫర్టబుల్ విత్ ద బుల్. అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ బికేమ్ లైక్ వాకింగ్, మనం ఒక కుక్ని వాకింగ్ తీసుకున్నప్పుడు హౌ కంఫర్టబుల్ వీఆర్ నో, అలాంటి ఒక ఫీలింగ్ వచ్చింది. బట్ స్టిల్ ఇట్ ఇస్ పవర్ఫుల్ అంటే ఒక ట్యాంక్ లాగా అది. సో మామూలు కాదు. సో యూ హావ్ టు బి కేర్ఫుల్ ఎవ్రీ మూమెంట్. ఉన్నప్పుడు వెరీ వెరీ షార్ప్ అండ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్. నాకు హార్స్ తో పాటు కొంచెం అలవాటు ఉంది. హార్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో అది కొంచెం యూస్ అయింది ఇక్కడ. కరెక్ట్. అంటే మీకు పొన్నియిన్ సెల్వన్ అంతా మీరు హార్స్ మీద ఉన్నారు కదా సార్, ఇక్కడ బుల్. నెక్స్ట్ మూవీకి ఏం ప్లాన్ చేశారు? నాకు తెలియదు. ఏనుగులు, అక్కడ ఏనుగు కూడా ఉండింది కదా మీకు పొన్నియిన్ సెల్వన్ లో. ఎలిఫెంట్స్ వేర్ దేర్ నో? యా, నాట్ ఫర్ మీ, రవికి ఉంది. యా యా కరెక్ట్. సో ఇప్పుడు ప్రేమ్ బాగుంది ఈ సినిమాలో. స్నేక్స్ కూడా ఉన్నాయి ఇందులోనా? గుడ్ స్నేక్స్. గుడ్ స్నేక్స్. యా యా we have elephants, everything. అంటే అన్ని పార్ట్ ఆఫ్ నేచర్ అని పెట్టేశారా సార్? కరెక్ట్. ఓకే, అంటే మనమే డిస్టర్బ్ చేస్తున్నాం అనేది ఏదో ఉన్నట్టుంది ఇక్కడ. దట్ ఇస్ వన్ అన్టోల్డ్ కనెక్ట్ అబౌట్ హౌ వి ఆర్ పార్ట్ ఆఫ్ నేచర్. యా యా నేచర్ కాకుండా మనం ఏం లేదు. అవును. సో దట్ ఇస్ ఆల్సో నో, యు విల్ రియలైజ్ ఇట్. ఇట్ ఇస్ నాట్ ఒక మాటతో చెప్పలేదు, బట్ ఇట్స్ అ ఫీలింగ్ విచ్ విల్ గెట్ ఇన్ ద ఫిల్మ్. Because when we say nature, we look at them, but we are also part of it. Yeah, exactly. So that inclusiveness should come. So that is small initiative. Wildlife photographer, 10 years sir, wildlife. So he's got a different understanding of nature. I know. And so many experiences you must have had. Yeah. Edana very wild experience that you had while... I mean, for 10 years I've had several experiences, but most of them, those were with snakes. So when I started my career, it was more to do with herpetology, which is snakes, crocodiles. It was fun. It was good experience. Yeah. అలాగే దివ్య, నీకు కూడా ఫన్నా స్నేక్స్ తో? దీంతో ఫన్ అయింది నాకు కూడా ఉండింది దాంతో సీన్. When she has a scene, బుల్ తో సీన్ చేశాను. ఏంటి ఫన్ ఏం జరిగింది? చాలా ఫన్ for her. సరేమో వెళ్ళమన్నారు తగ్గిది, నేను వెళ్ళి దానికి పొట్టు పెట్టాలి. ఇంకొక సీన్ లో కూడా దానికి ఇలా తాడేసేది ఒకటి ఉంది, ఒక సీన్. అవన్నీ ఉన్నప్పుడు ఎలా వెళ్ళమంటారు, పట్టుకుంటూ నడవాలి. అప్పుడు ఫుల్ క్లాప్స్. అంతమంది ఉన్నారు, దగ్గరికి వెళ్ళడం కష్టం. ఈ అమ్మాయి ఏమో ఒక చిన్న పిల్లలాగా నడుస్తుంది. సో ఫుల్ క్లాప్స్. సో అది ఫన్నే కదా. చాలా ఫన్. లోపలేమో ఇంకొకటి, బయట మాత్రం అది నడుస్తుందో లేదో తెలియదు, తెలియదు. చాలా ఫన్ అయింది. కానీ ఈ మూవీతో ఆ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేసింది కంప్లీట్. కానీ సార్ చెప్పారు అవి ఫీమేల్స్ తో చాలా జాగ్రత్తగా ఉంటాయి అంట. అది చెప్పినందుకు ఏమో నాకు కూడా దాన్ని చూస్తే అలాగే అనిపించింది. దగ్గరికి వెళ్తే నిజంగానే అది సెన్స్ చాలా షార్ప్ ఉంటాయి కదా వాటికి, అవి పసికడతాయి అనుకుంటా. కరెక్ట్. సో ఫీమేల్స్ దగ్గరకు వస్తుంటే అంత అగ్రెసివ్ గా లేవు అవి. అలా అబ్జర్వ్ చేస్తుంది, ఇలా కై పెట్టుకుని అబ్జర్వ్ చేస్తుంది అది దగ్గరికి వెళ్ళినప్పుడు. కరెక్ట్. ఇన్ఫాక్ట్ ఆవులు మనకి చాలా ఎక్కువగా క్లోజ్ గా ఉంటాయంట. ఇంట్లో యజమానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే, అంటే జబ్బు వచ్చింది అంటే ఏది తినాలో ఆ మెడిసినల్ ప్లాంట్స్ తినేసి వచ్చి పాలిస్తుందని అంటారు. సో అంత ఇంటెలిజెంట్ అంట. కౌస్ ఆర్ సో వెరీ ఇంటెలిజెంట్ అని అంటారు. అండ్ యా, ఆఫ్ కోర్స్ బుల్స్ టు, అండ్ ద వే యూ టేమ్ ఇట్.